తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎక్కువ సంఖ్య రెడ్డి సామాజిక వర్గమే అసెంబ్లీలో తిష్టవేసింది. పెద్ద మొత్తంలో గెలుపొందటం జరిగింది. టికెట్ల పంపిణీ కూడా వారికే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత మంత్రి పదవులు కూడా వారికే ఇవ్వటం జరిగింది. రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ సంఖ్యలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ తర్వాత ఇప్పటికి కూడా ఏంటిది అని అంటే మళ్ళీ మంత్రివర్గాన్ని మరి అదేవిధంగా మళ్ళీ విస్తృతపరిచే పరిస్థితి వచ్చినప్పుడు పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది అని అన్నప్పుడు మళ్ళీ రెడ్డి సామాజిక వర్గంలోనే ఆశావాహులు అంటే ఇంకా మంత్రివర్గంలో చోటు కావాలి, ఇంకా తక్కువగా ఉన్నారు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నట్టుగా, రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి పెరుగుతున్నట్టుగా, అదేవిధంగా అధిష్టానం పైన కూడా అనేక రకాల ఒత్తిడిలు పెరుగుతున్నట్టుగా వినిపిస్తూ ఉంది వాతావరణం. కాబట్టి దీన్ని కనుక గమనించినట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఇంకా పదవులు కానీ సీట్లు కానీ అసలు సరిపోతున్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పటికే సింహభాగాన్ని వాళ్ళే ఆక్రమించడం జరిగింది. అందరి నోళ్ళల్లో కూడా అంతా రెడ్డి సామాజిక వర్గం పరిపాలనేనా, మొత్తం ఈవెన్ నామినేటెడ్ పదవులలో కూడా 10-12 పదవులు ముఖ్యమైనటువంటి పవర్ఫుల్ ఉన్నటువంటి అన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో కూడా పెద్ద మొత్తంలో వాళ్ళకే పంపిణీ చేయటం జరిగింది. కానీ అయినా కానీ రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో ఇంకా సంతృప్తి లేదు. ఇంకా వాళ్లకు అసలు ఇంకా మాకు ఇంకా ఎక్కువ మందికి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే రెడ్డి వర్గానికి సరిపోతలేవు కాబట్టి ఇక అసలు వీళ్ళకు సంతృప్తి లేదు. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ అందులో మంత్రివర్గంలో ఇద్దరే బీసీలు ఉన్నారు. ఇంకా ఇద్దరు బీసీలను కూడా రాజీనామా చేయించి రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చినా ఇంకా అభ్యంతరం ఏం లేదు. ఎందుకనంటే మిగిలిన మంత్రులను కూడా ఖాళీ చేయించి ఏదైతే ఇంకా మంత్రి పదవులు, ఇంకా ప్రాతినిధ్యం కావాలి, ఇంకా నామినేటెడ్ పదవులు కావాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు సరిపోవటం లేదు. అసలు నిజంగా చెప్పాలి అని అంటే 119 స్థానాల్లో అసలు సరిపోవటం లేదు. అసెంబ్లీ స్థానాలన్నీ కూడా పెంచి, ఎంపీ స్థానాలను పెంచి, నామినేటెడ్ పదవులను పెంచి, మంత్రి పదవులను కూడా పెంచితే అప్పటికి రెడ్డి వర్గంలో అంటే రెడ్డి ధనిక వర్గంలో సంతృప్తి కలిగే అవకాశం ఉన్నట్టుంది. వాళ్ళకి ఇంకా ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిండా అంతా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఒక అసంతృప్తి కూడా ఇంకా ఉంది. అంటే ఇన్ని పదవులు ఇచ్చినా, ఇన్ని మంత్రి పదవులు ఇచ్చినా, ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా, ఇన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చినా, సలహాదారుల లిస్టులో ఎక్కువ మందిని పెట్టినా ఇంకా వాళ్ళలో ఏంటిది అని అంటే ఒక సంతృప్తి అదేవిధంగా లేదు. ఇంకా వాళ్ళలో అసంతృప్తి ఇంకా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఇది నిజంగా ఎక్కడికి పోతుంది ఇది? కాబట్టి మిగతా వర్గాలన్నీ ఖాళీ చేయించి మొత్తం వాళ్ళకే ఇస్తే మరి సరిపోతాయా? ఇంకా దీనికి అంతు ఎక్కడ ఉంది? ఇది నిజంగా ఎంతవరకు ఇది దారి తీస్తుంది? ఇది రాజకీయాల్లో ఆశావాహులు ఉండటంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. కానీ ప్రభుత్వం నిండా, సలహాదారుల నిండా, అదేవిధంగా నామినేటెడ్ పదవులు, ఎంపీ పదవులు అన్నిట్లల్లో కూడా మొత్తం ఒకటే వర్గము నిండిపోతే అది చూసే వాళ్లకు ఎబ్బెట్టుగా కూడా ఉండే అవకాశం ఉంది. అయినా కానీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఇస్తూనే పోతున్నారు. మిగిలిన వర్గాలకు అసలు ఏమీ లేవు. మిగిలిన వర్గాలకు అరాకొర ఇవ్వటం జరిగింది. ఆ అరకొర వాటిని కూడా ఇంకా రాజీనామా చేయించేసి అసలు ఎవరైతే ఇంకా పదవులు కావాలని అంటున్నారో వాళ్లకు కట్టబెడితే ఇంకా మొత్తం వన్ సైడెడ్గా ఉండే అవకాశం ఉంది. మరి పదవులు అయితే వాళ్ళకు సరిపోవటం లేదు. వాళ్ళని ఎట్లా సంతృప్తి పరుస్తారు? ప్రజాస్వామ్యాన్ని ఎటు తీసుకుపోతారు? కాంగ్రెస్ పార్టీ అంటే అసలు నిండిపోయి వరదలెళ్ళి ఇప్పుడు అలుగుపోస్తున్నట్టు ఉంది. మొత్తం ఏందనంటే ఒక వర్గానికి పదవులు మొత్తం ఏందనంటే ఒక ప్రవాహంలాగా ఉంది. దీన్ని ఎట్లా సంతృప్తి పరుస్తారు? ఏ రకంగా సంతృప్తి పరుస్తారు? ఏమైనా ఇంకా సవరణలు చేసి ఇంకే విధంగానైనా చేయడానికి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.